మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధులను ఆదరించడం మన కర్తవ్యమని అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ మద్దా వికాస్ పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు ఎఫ్సిఐ రాష్ట్ర స్థాయి సలహా కమిటీ డైరెక్టర్ మద్దా వికాస్ అధ్యక్షతన కాకినాడ టైటాన్ షోరూం అధినేత పిఎన్ మల్లికార్జునరావు జన్మదిన వేడుకలను టైటాన్ షోరూం ఉద్యోగుల ప్రోత్సాహంతో మెహర్ నగర్ నందు మానవీయ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు, స్నాక్స్ అందించడం జరిగింది. అనంతరం వికాస్ మాట్లాడుతూ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధులను ఆదరించడం మన కర్తవ్యమని టైటాన్ షోరూం అధినేత నగేష్ జన్మదినం సందర్భంగా వారి షోరూంలో పనిచేసే సిబ్బంది కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమని, ఇటువంటి వృద్ధాశ్రమాల్లో ఉన్న వృద్ధులను ఆదుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న నాగేష్ వ్యాపార సంస్థల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటారని, ఇదివరకు కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా అలయన్స్ క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించడం ఆనందంగా ఉందని అన్నారు. జెడ్సీఎల్ఐ బాలత్రిపుర సుందరి మాట్లాడుతూ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని, నగేష్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలను మరిన్ని జరుపుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అనంతరం అతిథులచే వృద్ధులకు దుప్పట్లు, స్నాక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజియన్ సెక్రటరీ శ్రీదేవి, డీసీలు వనం ఉపేంద్రనాథ్, కాక్రపల్లి శ్రీనివాస్, క్లబ్ ఉపాధ్యక్షులు కుమార్, కోశాధికారి కొత్త శ్రీరాములు, జాయింట్ సెక్రటరీ గణేష్, టైటాన్ షోరూం స్టాఫ్ రత్నమాల, ఇన్ఛార్జ్ మహేష్, ప్రసాద్, బాబీ, రమాదేవి, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో మన కాకినాడ మెయిన్ రోడ్ టైటాన్ వాచ్ షోరూమ్ ఓనర్ అయినటువంటి శ్రీ నగేష్ గారు జన్మదిన రోజు సందర్భంగా మానవాళి వృద్ధాశ్రమం నందు ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహించబడుతుంది. ఆ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ స్టాఫ్ మరియు స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు దుప్పట్లు మరియు స్నాక్స్ పంచిపెట్టడం జరుగుతుంది. ఆయన ఇటువంటి సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు వృద్ధాశ్రమానందు చేసుకోవడం, సమాజానికి కొంత సేవ చేయడం అనేది చాలా హర్షణీయం. ఇలాంటి పుట్టినరోజులో చాలా జరుపుకోవాలని, ఆయన సంతోషంగా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నా తరపున స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.